నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. ఆర్మూర్ ఏఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. బీసీ రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై హర్షం. ఎస్ఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఆర్మూర్ ఎంఈఓ. ముగిసిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల నుండి ఉత్సాహంగా బయటకు వచ్చిన విద్యార్థులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. ఎస్సీ వర్గీకరణ బిల్లు, 42% బీసీ రిజర్వేషన్ పెంపు, రాజీవ్ యువశక్తి పథకాల ఆమోదంపై హర్షం. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. రబీ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, ఐకేపీసీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 20వ తేదీ నుండి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో యాసంగిలో సాధారణానికి మించి అధిక విస్తీర్ణంలో వరి పండించారని, 169,000 హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు చేశారని అన్నారు. మొత్తం 11.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఇందులో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, దొడ్డు రకం 2.20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించామని తెలియజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జిల్లాలో 664 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో సన్నధాన్యం సేకరణ కోసం 472 కేంద్రాలు, దొడ్డు ధాన్యం సేకరణకు 192 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అందరికీ నమస్కారాలు. సో ఏసీ గారు కూడా అన్ని డీటెయిల్స్ చెప్పారు. బట్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సజెషన్స్ సెంట్రల్ ఇన్ఛార్జెస్కి, మెయిన్ సిఇఓస్, బ్యాక్ సిఇఓస్కి. సో ఫస్ట్ మనకి రేపటి నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అఫీషియల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ మనకి మార్చ్ 20th నుంచి ఈ రబీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు. సో ఎక్కడైనా అంటే తహసీల్దార్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఈరోజు తహసీల్దార్స్ కూడా అందుకే పిలవడం జరిగింది. సో మీకు ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సెంటర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అంతేగాని మాకు పైనుంచి పర్మిషన్ ఇవ్వలేదు, మాకు స్టార్ట్ చేసుకోమని చెప్పలేదు అనేది లేదు. సో రేపు అంటే జనరల్గా మనకి ఖరీఫ్ అంటే కేఎంఎస్ ఎప్పుడైనా మనకి మీ అందరికీ తెలిసిందే ఖరీఫ్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, 42% బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు, రాజీవ్ యువశక్తి బిల్లులను ఆమోదం తెలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కాందే శ్రీనివాస్, బీసీసీఎల్ పట్టణాధ్యక్షుడు రమణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, మైనార్టీ నాయకులు సలీంలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చిరకాల వాంఛ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల అభ్యున్నతి కోసం బీసీ రిజర్వేషన్ను 42% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమని, రిజర్వేషన్ పెంపుదలతో బీసీలకు అన్ని రంగాల్లో మేలు చేకూరుతుందని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు గాను యావత్ బీసీ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మా రాహుల్ గాంధీ గారి ఒక ఆకాంక్ష కులగణన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు
శ్రీ రాహుల్ గాంధీ గారు కుల గణన గురించి ప్రస్తావించిండు. ఆయన ఆకాంక్షను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోపే ఒక నిర్ణయం తీసుకొని కుల గణన చేపట్టడం జరిగింది. కుల గణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి ఈ కుల గణన అనేది ఓన్లీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకే కాదు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి కులం జనాభా ప్రతిపాదికన ఎవరి శాతం ఎంత, ఎవరి శాతానికి తగ్గట్టు వారికి వాటా అనే ప్రతిపాదికన ఈ కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఏదైతే 42% బీసీలకు ఇవ్వడం చాలా ఆనందదాయక. ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి అక్కడ కూడా తీర్మానం అయ్యే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేయడం కూడా చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాత పార్టీ. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులకే గాని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా 2 రాష్ట్రాలు కూడా శూన్యమైతం తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మ గారిదైతే ప్రచారంలో భాగం రాహుల్ గాంధీ ఆకాంక్ష మరి తెలంగాణలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ కల్పించడం అనేది చారిత్రక నిర్ణయం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి ప్రజలందరి గురించి ఆలోచన చేస్తూ, ముఖ్యంగా పేదల గురించి ఆలోచన చేస్తూ, అదేవిధంగా ఈరోజు బీసీల ప్రాముఖ్యత గురించి ఆలోచన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈరోజు మేము ఇక్కడ ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ తత్వం ఈ తత్వం కాకుండా బీసీ తత్వం, బీసీల పట్ల మేము చిత్తశుద్ధిగా ఉందామని చెప్పేసి ఆ యొక్క బిల్లుని వెంటనే అమలు చేసినట్లయితే బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆ చిత్తశుద్ధిని నిలుపుకోదా అన్నది ఇక ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో ఎస్ఎస్సీ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష కంటే ఒక రోజు ముందే పరీక్షా కేంద్రానికి వచ్చి సెంటర్లలో రూమ్లను చూసుకోవాలని, అదేవిధంగా పరీక్ష రోజు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఆర్మూర్ మండలంలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణం పరీక్షలు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్లు తదితరులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీ వరకు ముగియడం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష కొనసాగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా పరీక్ష సెంటర్ కి ఒకరోజు ముందుగానే చేరుకొని వారి యొక్క నంబర్ ఏ రూమ్ లో అలాట్ కాబడిందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిరోజు పరీక్షకు హాజరయ్యే ముందు 1 గంట ముందు మరి పరీక్ష సెంటర్ కు హాజరయ్యి చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మండలంలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది 12 మంది చీఫ్ స్టూడెంట్లను, 12 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను అరేంజ్ చేయడం జరిగింది. సో ప్రతి సెంటర్లో కూడా సాగునీటి వస్తు, అలాగే 144 సెక్షన్ SHO ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండల అధికారులందరూ కూడా మరి పరీక్షా కేంద్రాలకు తనిఖీకి వెళ్లడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియని ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో రాయడానికి మరి మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. టెన్షన్ పడకుండా వారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే 12 సెంటర్లలో మొత్తం 1814 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ప్రతిరోజు పరీక్షా కేంద్రానికి ముందస్తుగానే వెళ్ళేసి ప్రశాంతంగా మరి పరీక్ష రాయాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే పరీక్షా కేంద్రంలో మరి మాస్ కాపింగ్ జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే సంబంధిత సెంటర్ కు మరి దగ్గర ఎక్కడ కూడా జిల్లా సెంటర్లు కూడా ఉండకుండా మూసివేయించడం జరుగుతుంది. ప్రతి సెంటర్ లో కూడా మరి బందోబస్తు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సెంటర్ కూడా సిటీ స్పాట్ కూడా మరి డిపార్ట్మెంట్ పక్షాన అరేంజ్ చేయడం కూడా జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ కోసం అలుపెరగని పోరాటం చేసి ఎట్టకేలకు వర్గీకరణ సాధించిన మహనీయుడు మందకృష్ణ మాదిగ అని ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైలారం బాలు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం హర్షించదగ్గ విషయమని, ఎన్నో ఇండ్ల ఎస్సీ రిజర్వేషన్ కల సాకారమైందని, ఉద్యోగాలను రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారమే భర్తీ చేయాలని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు మాదిగ కులస్తులంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు. మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాల పాటు ఎన్నో అటుపోటుల మధ్యలో ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నాం. ఆ సాధించుకున్నటువంటి వర్గీకరణ చట్టం దాల్చి జీవోలు రిలీజ్ అయి మాదిగలకు ఫలాలు అందినప్పుడు నిజంగా మాదిగల విజయమని, ఈ విజయం మాదిగ సంఘాల మాదిగ ప్రతి ఒక్క మాదిగకు చెందుతుంది అని, అలాగే అమరుల పాత్ర ఒక కులం కోసం చాలా మంది త్యాగాలు చేసినారు. ఆ త్యాగాల్లో ఇవాళ మాదిగలకు ఉద్యోగాలు వస్తున్నారంటే ఆ అమరుల త్యాగ ఫలితం చాలా ఉంది. నిజంగా ఆ కుటుంబాలకు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. 3.5 సంవత్సరాల తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చిన తల్లిదండ్రులను చూసే పిల్లలు ఆనంద బాష్పాలతో భావోద్వేగానికి గురయ్యారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన కొక్కుల నీత 3.5 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చి పిల్లలు చదువుకుంటున్న స్మైల్ స్కూల్కు చేరుకుని పిల్లలు కొక్కుల ప్రంజిత్, కొక్కుల అద్విత్లకు సర్ప్రైజ్ చేశారు. కన్నతల్లిని ఒక్కసారి చూడగానే పిల్లలు ఆనంద బాష్పాలతో తల్లి చెంతకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కొక్కుల విద్యాసాగర్, నూకల శైలజ, శోధిత, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ ఐటీ హ్యాబ్లో డేవ్ ల్యాడ్స్ హ్యాక్థాన్ 2025లో విజేతలుగా నిలిచిన క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను కళాశాల చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా అల్జపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో తమ ప్రతిభ చాటాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్లు, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంతో పాటు ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు 42% బీసీ రిజర్వేషన్ను పెంచుతూ బిల్లును ఆమోదించడంతో పాటు రాజీవ్ యువశక్తి బిల్లును సైతం ఆమోదించడంతో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, చేపూర్ మాజీ సర్పంచ్ సాయన్న, ఆలూరు మండల అధ్యక్షుడు ముక్కర విజయులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ కులగణను చేసి బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంతో పాటు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియను సైతం ఆమోదించడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. ఇందుకు గాను కృషి చేసిన ఐసీసీ రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే ఎస్సీ ఉపకులాలకు వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళందరి అధ్యక్షతన ఈరోజు బీసీ రిజర్వేషన్ చేయడం జరిగినది. ఎస్సీ కులగణ చేయడం జరిగినది. వారికి సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియమ్మ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి మేము చేపూరు గ్రామ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్వరలోనే దాన్ని మాకు అందించినందుకు మేము చాలా గర్విస్తున్నాం. కాబట్టి వాళ్లకు పేరున మళ్ళొకసారి కృతజ్ఞతలు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటితో ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.
పట్టణంలోని 7 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగాయి. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. నేటితో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు ఉత్సాహంగా ఇళ్లకు చేరుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఎల్ఐసి చౌరస్తా, దేవీ రోడ్ చౌరస్తా, పూలంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, హైమదీ బజార్, బోధన్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల వాహనాలకు సంబంధించిన పేపర్స్ చెక్ చేశారు. ఎలాంటి పని లేకుండా రాత్రి సమయంలో తిరిగే యువతకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ యందు మరియు పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడ గల అధికారులకు పలు సూచనలు చేశారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మోతే ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థి ప్రతిభ మెమోంటోతో పాటు పారితోషికం ఇవ్వటం జరిగిందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ గతంలో ఇదే మోతే పాఠశాలలో చదువుకోవటం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరుగుతుందని, వారి బోధనను ఉపయోగించుకొని ప్రతి విద్యార్థి చదివి పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పదవి విరమణ చేయటం జరిగిందని, మీరు కూడా మంచి ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ విద్య నేర్పిన పాఠశాలకు మంచి చేయాలని అన్నారు. 10వ తరగతి చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు రాసే మెలకువలను వివరించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతిగా 15,000 రూపాయలు, ద్వితీయంగా ప్రతిభ కనబరిచిన వారికి 10,000 రూపాయల పారితోషికాన్ని అందించారు. అనంతరం మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, పిడి సురేష్, ఉపాధ్యాయులు, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే 10/10 బ్యాచ్లో 52 మంది ఎగ్జామ్ రాసేసారు. అందులో 13 మందికి అబోవ్ 9 పాయింట్స్. సో ఈసారి కూడా సార్ మా పిల్లలలో చాలా సత్తా ఉంది సార్. 30 మెంబర్స్కి 30కి 30 పాస్ అవుతారని చెప్పేసి భరోసా ఉంది, గ్యారెంటీ ఉంది సార్. అలాగే మా పిల్లలలో కనీసం అట్లీస్ట్ ఒక 560 ఎబో మార్క్స్ ఇప్పుడు గ్రేడింగ్ లేదు సార్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, పరీక్షలు రాసినప్పుడు ఎక్కువగా విద్యార్థులు అడిగినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక 3 months to 4 months రిజర్వ్స్తో పని అంటే స్టడీ మీ ఇప్పటి లెక్క కాపు కొట్టే వాతావరణం మాకు లేదు. ఎమర్జెన్సీ ఎగ్జామ్ నా ఓన్ ప్రిపరేషన్ నేను ఎగ్జామ్ అప్పుడు మాది ఎమర్జెన్సీ మాకు హైయెస్ట్ మార్కులే క్లాస్లో నాకు తెచ్చిన మార్కులు 350 అందరు పాస్ కాదు. ఇప్పటి లెక్క 100% సర్టిఫికేట్ కొత్త తీసుకెళ్ళి 12 మందిలో ఆ టాపర్ నేను ఉంటుంది. అప్పుడు ఎస్ఎస్సీ రిజల్ట్ అంటే స్టేట్ పేపర్లలో ఒక పేజీ రిజల్ట్ ఇప్పటిలాగా కొన్ని వందల పేజీలు ఇంతమంది పిల్లలు కూడా లేదు అప్పుడు రాష్ట్రాలు. కానీ మనకు ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎస్సీలో మనం టాపర్ ఉండాలి. మనం ఎస్ఎస్సీలో ఇంకా మనం కష్టపడి మనం ఎగ్జామ్స్ చేస్తాం. దాని వరకు మేము అందరం కూడా కలిసి ప్రిపేర్ అయ్యాం. మేమందరం కలిసి ప్రిపేర్ అయిన వాళ్ళందరం కూడా ఆల్మోస్ట్ అందరూ ఎస్ఎస్సీలో మంచి టాప్ మార్క్స్. మేమందరం వల్ల నిజామాబాద్లో కూడా ఇంటర్వ్యూ చేస్తాం. సో కొంతమంది ఎంపీసీ పోయి నేను బయట ఆ తర్వాత కాలంలో ఇంటర్మీడియట్ లో కూడా మా టీవీ అంటే కొంత స్వేచ్ఛ ఎక్కువ అయిపోయింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సందర్భంగా పచ్చల్నడుకుడ మాదిగ సంఘం సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఫోటోకు పాలాభిషేకం చేసి మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సందర్భంగా గ్రామ అంబేద్కర్ విగ్రహం వద్ద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఫోటోకు పాలాభిషేకం చేసుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, బీజేపీ ఎమ్మెల్యేలకు, అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఎమ్మెల్యేకి, నాయకులందరికీ ఎంఆర్పీఎస్ మాదిగ సామాజిక పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్, వేల్పూర్ మండల అధ్యక్షుడు రాజేష్, గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు ప్రతాప్, రవి, నెహ్రూ, చిన్నగంగారాం, సునీల్, ప్రవీణ్, శ్రీనివాస్, సంతోష్, డేవిడ్, మహేష్, శంకర్, సంజీవ్, గంగాధర్, గ్రామ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పచ్చలనాడుకులో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు వారి సంబంధిత సబ్జెక్టులలో మెలకువలను విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు పరీక్షా సమయంలో ఎటువంటి భయాందోళనకు గురికాకుండా పరీక్షలను రాయాలని సూచించారు. ప్రతి సబ్జెక్టును ఇష్టపడి చదవాలని, కష్టంతో చదివితే ఈ సబ్జెక్టు కూడా రాదని అన్నారు. గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక క్రమశిక్షణతో ఉండాలని, క్రమశిక్షణతో కూడిన చదువు ఉన్నత శిఖరాలకు చేరుతుందని తెలియజేశారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలకు ముందే ప్రతి సబ్జెక్టును కంప్లీట్ చేసి పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉండాలని, పరీక్షా సమయంలో రివిజన్ మాత్రమే చేసుకోవాలని సూచించారు. పచ్చలనాడు కూడా ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, గ్రామానికి, అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించినందుకు 9వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చదువుతున్న సమయంలో ఉపాధ్యాయులకు మరియు తోటి విద్యార్థులకు వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు కలిగినా మన్నించాలని కోరారు. వీడ్కోలు సమావేశంలో విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షుడు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, పాఠశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగ నరసయ్య, వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించిన 9వ తరగతి క్లాస్ టీచర్స్ గోపాల్, మదర్ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. జీవితాంతం జ్ఞాపకం ఉండేటి స్మృతులు ఏంటి అంటే పాఠశాలలో చదువుకున్నటువంటి స్మృతులే. మధుర జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ మనం ఎప్పటికీ మర్చిపోలేం కాబట్టి చాలా ఇది ముఖ్యమైనటువంటి స్టేజ్. ఈ 10th క్లాస్ ఈ రోజు మనకు ఈ స్కూల్ తోని బంధము ఒక లెక్కతో చెప్పాలంటే అయిపోతుంది. మళ్ళీ మనం వచ్చి క్లాస్ లో కూర్చుంటాం, సార్ అటెండెన్స్ తీసుకోండి, అటెండెన్స్ ఇస్తాము అంటే మాత్రము మనకు అర్హత ఉండదు. ఈ రోజుతో మన స్టేజ్ ఇక్కడ నుంచి 10th క్లాస్ అయిపోయింది అంటారంటే మన పాఠశాలతో బంధం విడిపోయినట్టే లెక్క. So wherever you may be, whatever you may be, but I wish you happiness and success at every step of your life, and wish you all the best for your board exams and also for your bright future. పునాది ఈ డిసిప్లిన్ ఎవరైతే లేడో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు బాగా పశ్చాత్తాపడతావు, నువ్వు ఇదైపోతావు. ఎంత ఏమున్నా మన డిసిప్లిన్ అనేది మనం ఎక్కడో ఉంచుతుంది, పిల్లలు ఎక్కడో ఉంచుతుంది. ఆ డిసిప్లిన్ అనేది ఎట్లా వస్తుంది అంటే ప్రాపర్ స్పీకింగ్, మంచిగా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తులు రెస్పెక్ట్ చేయాలి, ఇతరులను రెస్పెక్ట్ చేయాలి, తర్వాత ఇతరులను గౌరవించాలి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మనం మాట్లాడే పద్ధతి కూడా చాలా పొలైట్ గా, మన అమ్మ నాన్న రెస్పెక్ట్ చేయాలి. ఈ సొసైటీలో ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా డిసిప్లిన్ వస్తుంది. ఆ డిసిప్లిన్ నుంచే మనకు క్రమశిక్షణ అలవడిందంటే మనం ఏమో ఉంటుంది. మస్సార్ చెప్పిన యావరేజ్ స్టూడెంట్ కెన్ గెట్ హై ర్యాంక్ ఇఫ్ he is disciplined. డిసిప్లిన్ ఉన్న మామూలు యావరేజ్ పిల్లగాడు అద్భుతాలు తీరేది. దానికి గొప్ప ఎగ్జాంపుల్ ఏబీజే అబ్దుల్ కలాం. మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామంలో శివాలయం వద్ద నూతన ధర్మశాల భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృషితో 13 లక్షల నిధులు మంజూరయ్యాయని అన్నారు. అలాగే సుంకెట్ గ్రామంలో యాదవ మల్లన్న దేవాలయం చుట్టూ సీసీ రోడ్డుకి భూమి పూజ చేశామని తెలిపారు. ఇందుకు గాను 10 లక్షల ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని అన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు రంజిత్ తదితరులు ఉన్నారు. కుద్వాన్పూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్, నందిపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హరీష్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు రానున్న పరీక్షల దృష్ట్యా పరీక్షా సామగ్రిని నందిపేట్ మండల ఎస్ఐ చిరంజీవి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, కార్యక్రమాన్ని నిర్వహించిన బైండ్ల ప్రశాంత్, గుండు హరీష్లను ప్రశంసించారు. పరీక్షలు రాయనున్న విద్యార్థులందరూ పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని, విద్యార్థులకు ఈ పరీక్షలు జీవితంలో ఉన్నత స్థానం ఉంచుకోవడానికి సరైన మార్గమని అన్నారు. విద్యార్థులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే
నిరుపేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు పట్టుదలతో చదివి జీపీఏలో 10కి 10 మార్కులు సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుచరిత, పాఠశాల ఉపాధ్యాయులు, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నందిపేట ఎస్ఐ గారు వచ్చారనేసి ఎక్కువ హ్యాండ్స్ రైజ్ అయ్యి థ్యాంక్ యూ అండ్ అందరికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఇంజనీర్స్, సైంటిస్ట్స్ ఓన్లీ 1-2%, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అండ్ లాస్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ జాబ్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎనీ గవర్నమెంట్ జాబ్. ఇక్కడ అవుట్ ఆఫ్ 240 మెంబర్స్ 60 అప్రాక్సిమేట్లీ ఇక్కడ కూర్చున్న దాంట్లో అరౌండ్ 1. డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ మరియు పూలే విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభలో చారిత్రాత్మక 3 బిల్లులు, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భరత్ రాజు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుమన్, బాపురావు, డీలర్ గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. న్యాయం జరిగిన బిల్లు నిన్న పాస్ అయింది. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పాస్ కావడం జరిగింది. ఇది మాదిగల సంబంధించిన బిల్లు. వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఈ బిల్లు సమంజసమని తెలిసి నిన్న కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదం తీసుకోవడం జరిగింది. రాజీవ్ యువ వికాస్ కూడా బిల్లు పాస్ అవ్వడం జరిగింది. ఒక 6,000 కోట్ల రూపాయలు ఇలా నిరుద్యోగులు అయితే ఎటువంటి మన ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఒక 6,000 కోట్లు రాజీవ్ యువ వికాస్ కింద ఒక 6,000 కోట్లు అంటే ఒక 50,000 నుండి 3 లక్షల వరకు బ్యాంకుల నుండి రుణాలు పొంది వారు బిజినెస్ పరంగా ఏదైనా అంటే షాపులు కావచ్చు, ఇంకేదన్నా అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదన్నా చేసుకోవడానికి ఇది మంచి పెట్టిన బడ్జెట్. ఇది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు నిన్న జరిగిన సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసి దేశానికి ఒక చారిత్రాత్మకమైన సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి దేశానికి పంపడం జరిగింది. ఈ చట్టాలతోని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే రేపు జరగబోయే జాతి జనగణనలో కులగణన కూడా చేర్చి దేశవ్యాప్తంగా ఉన్న కేవలం తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ పోరాటానికైనా రాహుల్ గాంధీ నాయకత్వంలో సిద్ధంగా ఉండడం తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఎంటైర్ మంత్రివర్గానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు. ప్రజా సంక్షేమాన్ని తెలంగాణ బడ్జెట్ విస్మరించిందని, వ్యవసాయ రంగం పట్ల సవితి తల్లి ప్రేమను కనబరుస్తుందని, వైద్యంపై నిధులు కోత పెట్టిందని, వ్యవసాయ కూలీలపై నిధుల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. సిరికొండ మండలంలోని గొడ్కల్ గ్రామంలో గల సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారంటీల హామీలతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణ 6 గ్యారంటీగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తిగా అమలుకు పూనుకోలేదని అన్నారు. ప్రస్తుతం 2025-26 ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు మోచేతికి బెల్లం పెట్టినట్లు ఉంది అని అన్నారు. వ్యవసాయ రంగం ప్రధానమైంది అంటున్న బడ్జెట్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి నామమాత్రంగానే 4,693 పెంచారని, విద్యుత్ రంగానికి గతం కంటే 4,396 మాత్రమే పెంచారని, వైద్యానికి కేవలం 893 మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని అన్నారు. విద్యకు 1,719 రూపాయలు మాత్రమే తన కపటత్వాన్ని చాటుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ. ఈ 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేయడానికి అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, విద్యా వైద్యానికి కేటాయింపులు మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉన్నట్లుగా చందంగా ఉంది. దాదాపుగా విద్యకు 15% బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 7% దగ్గర 8% కేటాయింపులతో సరిపుచ్చుకొని గతంలో కూడా పరిపూర్తి చేయలేదు ఇది కేటాయింపుల్లో. అట్లాగే వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి అనేక కండిషన్స్, షరతుల్ని విధించి ఇవాళ కూడా ఏదైతే గత సంవత్సరం గానీ ఈ కేటాయింపుల్లో గానీ వ్యవసాయ రంగానికి, వ్యవసాయ కార్మికులందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి లేదా ఆర్థిక సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పిన హామీ గత సంవత్సరం పరిపూర్తి కాలేదు. ఈ బడ్జెట్ కేటాయింపులను ఒకసారి పరిశీలిస్తే అది పరిపూర్తి కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం పేద ప్రజల కష్టాలను దూరం చేయడానికి దోపిడీ లేని సమాజం నిర్మించాలనతో సిపిఎం పార్టీలో వివిధ స్థాయిలో పనిచేసే రైతాంగం తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాముల దురఘాతాలకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కష్టజీవులను కదిలించి నిజాం సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ధీరవనిత అని భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రజలను సంఘటితపరిచారని దోపిడీ లేని సమసమాజ స్థాపనకే ఆమె సరైన నివాళి అని ఆయన అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని మానవవాద ఆలోచనలో ఉన్న కాలంలో మహిళ అబల కాదు సబల అని నిరూపించారని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది మహిళలు పోరాటాల్లోకి వచ్చారని తెలిపారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ప్రజా పోరాటాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం గారి పాత్ర ఏమాత్రం తక్కువైంది కాదు. అదేవిధంగా అటు శాసనసభలో కూడా ప్రజల యొక్క సమస్యల్ని గలమెత్తి చాటినటువంటి వ్యక్తి. వారు చాలా సుదీర్ఘ కాలం చివరి వరకు ఉద్యమంలోనే ఉండి అనారోగ్యంతో గత 3 సంవత్సరాల క్రితం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. ఆర్మూర్ ఏఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. బీసీ రిజర్వేషన్ పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లులపై హర్షం. ఎస్ఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఆర్మూర్ ఎంఈఓ. ముగిసిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల నుండి ఉత్సాహంగా బయటకు వచ్చిన విద్యార్థులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. ఎస్సీ వర్గీకరణ బిల్లు, 42% బీసీ రిజర్వేషన్ పెంపు, రాజీవ్ యువశక్తి పథకాల ఆమోదంపై హర్షం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.